జిల్లా లింగపాలెం మండలం ధర్మాజిగూడెంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గారపాటి బుజ్జయ్య గారి ఇంటి వద్ద చింతలపూడి శాసనసభ్యులు శ్రీ సొంగ రోషన్ కుమార్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ ధర్మాజిగూడెం గ్రామం మరియు లింగపాలెం మండలానికి సంబంధించిన పలు సమస్యలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి మరియు కూటమి బలోపేతం తదితర అంశాలను చర్చించడం జరిగిందని అన్నారు. గత 5 సంవత్సరాలు అధికారంలో ఉన్న వైసీపీ అభివృద్ధిని కుంటుపరిచిందని, ఎటువంటి పథకాలు ప్రజలకు ఇవ్వకుండా ప్రజలను మోసం చేసిందని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గార్ల అధ్యక్షతన అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని, సీసీ రోడ్లు, ఆర్ఎన్బీ రోడ్లు లాంటి అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని, ఇంకా అనేక పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ముందు ముందు జరగనున్నాయని తెలిపారు. అలాగే ధర్మాజిగూడెంలో కూటమి బలోపేతానికి కృషి చేసి రాబోయే జనరల్ బాడీస్లో సత్తా చూపించే విధంగా అందరూ సిద్ధంగా ఉన్నారని, అదే కార్యాచరణతో ముందుకు వెళ్లాలని ఆశిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా నిర్వహించడానికి కృషి చేసిన సీనియర్ నాయకులు గారపాటి బుజ్జయ్య గారికి, కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. ఇక్కడ కూటమి నాయకులు, కార్యకర్తలతోటి మరి ధర్మాజనం సంబంధించి, అలాగే మండలం సంబంధించి సమస్యల పైన, అలాగే సంక్షేమ పథకాల పైన, అభివృద్ధి పనుల పైన, అలాగే కూటమి బలోపేతం పైన ఇక్కడ అందరం కూడా సరదాగా కూర్చొని చర్చించడం జరిగింది. దీనికి సంబంధించిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులు, అలాగే కార్యకర్తలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున వచ్చి మరి ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. నిజంగానే మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మరి మన రాష్ట్రంలో జరుగుతున్నాయి. మరి ముఖ్యంగా మన కాన్స్టిట్యుయెన్సీలో చూసుకుంటే గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం రోడ్లు కనీసం మట్టి కూడా పోయిన పరిస్థితి, అలాగే పథకాల విషయంలో కూడా మరి ప్రజల్ని మరి మోసం చేసిన సంగతి చూసాం. మరి కూటమి ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల లోపే మనము సీసీ రోడ్స్ కానివ్వండి, లేకపోతే ఆర్ఎంబీ రోడ్స్ కానివ్వండి, లేక మిగతా అభివృద్ధి పనులన్నీ కూడా ఎంతో వేగంగా జరుగుతున్నాయి. మరి అందరూ తెలుసు, మరి డబ్బులు ఎంత టైట్ గా ఉన్నా కూడా అది ఓన్లీ కేవలం చంద్రబాబు నాయుడు గారి వల్లనే, మరి ఆర్థిక ఫైనాన్షియల్ డిసిప్లిన్ వల్లనే మరి ఈ రోజున ఏపీ రాష్ట్రం ఒక గాడిలోకి వస్తా ఉంది. ఇది అందరం కూడా చూస్తున్నాం. మరి పోలవరం కానివ్వండి, చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ కానివ్వండి, మరి వచ్చే సంవత్సరం కల్లా ఫినిష్ చేసి ప్రజలకి గిఫ్ట్ గా ఇస్తామని మరి ముఖ్యమంత్రి చెప్పడం మనం చూస్తూనే ఉన్నాం. మరి పోలవరంకి నేను వెళ్ళినప్పుడు లాస్ట్ టైంకి మరి ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు చాలా చాలా పెద్ద ఎత్తున వర్క్స్ జరుగుతున్నాయి. మరి తప్పకుండా నెక్స్ట్ ఇయర్ కి ఫినిష్ అవుతున్న నమ్మకం అందరిలో కూడా ఉంది. అలాగే చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో కూడా మరి మొన్న అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది మినిస్టర్ గారు, అలాగే సీఎం గారు కూడా ఈ విషయంపై మాట్లాడడం జరిగింది. మరి వచ్చే ఇయర్ కల్లా చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ కూడా ఫినిష్ చేసి మరి ప్రజలకి అదొక వరంగా ఉండబోతుంది. ఈ విషయంలో అందరూ కూడా ఎంతో ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. అట్లాగే మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చూస్తే ఎన్ఆర్జీఎస్ కింద సీసీ రోడ్స్ విషయంలో మన కాన్స్టిట్యున్సీలో మరి 2-3 ఫేజ్ చూసుకుంటే ఫస్ట్ నుంచి కూడా దాదాపు మనకి 30 నుంచి 40 కోట్ల రూపాయలు మరి రావడం జరిగింది. మరి గ్రామాలు బాగుంటే మరి కాన్స్టిట్యున్సీ, జిల్లాలు, రాష్ట్రం, దేశం బాగుంటుందని చెప్పి మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వారు సీసీ రోడ్స్ విషయంలో ఎంతో మరి సహకరిస్తూ గ్రామాల్లో సీసీ రోడ్స్ వేసుకోవడానికి వారు చేస్తున్న దానికి అందరూ కూడా సంతోషిస్తున్నాం. మరి ఇప్పుడు వచ్చిన మరి సీసీ రోడ్స్ కూడా దాదాపు 40 కోట్ల రూపాయల వరకు రోడ్స్ ని మరి ఒక వారంలో మొదలుపెట్టి అవి కూడా మార్చి కల్లా ఫినిష్ చేసి మరి గ్రామాల్లో సీసీ రోడ్స్ ఇబ్బంది లేకుండా ప్రజలకి మరి ట్రాన్స్పోర్టేషన్ విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని మేము మాటిస్తున్నాం. అలాగే మరి మనం చూస్తే ఎప్పటి నుంచో మరి రోడ్స్ విషయంలో రేచర్ల రోడ్ కానివ్వండి, శ్రీనివాసపురం రోడ్ కానివ్వండి, లేకపోతే కామర్పేట రోడ్ కానివ్వండి, గంగారంగం రోడ్ కానివ్వండి, ఇవన్నీ కూడా ప్రజలు గత ఎన్నో సంవత్సరాల నుంచి
మరి ఇబ్బంది పడుతూనే ఉన్నారు. దీనివల్ల మరి ప్రజలు సకాలానికి చేరుకోలేకపోతున్నారు. అలాగే హాస్పిటల్ విషయంలో ఇబ్బందిగా ఉంది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మనము ఎన్నో రోడ్లని వేసాము, ఇంకా వేస్తున్నాము. అలాగే ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మరి ధర్మాజగూడెం నుంచి ఏడుశెట్టివారిపాలెం రోడ్డు కూడా శాంక్షన్ అయింది. మరి అటు ఎర్రగొండపల్లి నుంచి వర్క్ స్టార్ట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇది కూడా మరి ఒక రాబోయే 2-3 months లో కూడా ఈ రోడ్ ఫినిష్ అయ్యి ప్రజలకి ఎటువంటి అంతరాయం లేకుండా ఈ యొక్క రోడ్డు యూజ్ అవుతుందని చెప్పి తెలియజేస్తున్నాను. అట్లాగే మరి సీసీ డ్రైన్ సెక్షన్ లో కూడా మన పిఎం అజయ్ స్కీమ్ కింద అలాగే వేరే స్కీమ్స్ కింద కూడా మనకి ఫండింగ్ రావడం జరిగింది. అవి కూడా లింగపాలెం మండలంలో మరి స్టార్ట్ చేశారు. కొన్ని గ్రామాల్లో అవి కూడా వర్క్స్ కూడా చాలా శరవేగంగా జరుగుతున్నాయి. మరి ఇలా చెప్పుకుంటూ పోతే సంక్షేమం అభివృద్ధి కూడా 2 కళ్ళలాగా మరి ఒక కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. మరి మనకు సెంట్రల్లో మోడీ గారి సహకారం ఎంతో ఉంది. అలాగే ఈరోజు సంక్షేమ పథకాలు చూస్తే మరి గత వైసీపీ ప్రభుత్వం చూస్తే మరి తల్లికి వందనం అని పేరు చెప్పి ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలను కూడా మరి కేవలం ఒకరికే ఇచ్చి దాన్ని రాజకీయం చేశారు. కానీ మరి నారా లోకేష్ గారు మరి చదువుకున్న వ్యక్తి, మరి ఎంతో జ్ఞానం ఉన్న వ్యక్తి. అతను వచ్చిన తర్వాత చదువు మీద ప్రత్యేకమైన ఫోకస్ పెట్టి మరి పేదరికం చదువుకి అడ్డం రాకూడదని చెప్పి ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే ప్రతి ఒక్కరు 15,000 రూపాయలు ఇస్తూ, అలాగే బడ్జెట్ లో వచ్చిన రూపాయలు మరి 17 పైసలు చదువు కోసం పెడుతున్న ఘనత నిజంగా లోకేష్ గారిది. ఈ విషయంలో అందరూ కూడా చాలా చాలా అభినందిస్తున్నారు. అలాగే ఒక్క మాణిక్యమ్మ సీతమ్మ పథకం ద్వారా మరి ప్రతిరోజు ఒక డిఫరెంట్ మెన్యూ తోటి పిల్లలకి మంచి పౌష్టికాహారం ఇస్తా ఉంది ఈ యొక్క కూటమి ప్రభుత్వం. అలాగే వారి యొక్క బుక్స్ కానివ్వండి, యూనిఫామ్ కానివ్వండి, మనట్లో చూస్తే ప్రైవేట్ స్కూల్స్ కి ధీటుగా మరి రోజు గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. అలాగే ఎన్నడూ లేనిది మనం చూస్తే మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెట్టి మరి పిల్లల యొక్క ప్రోగ్రెస్ ఎలా ఉంది పేరెంట్స్ కి తెలియజేస్తూ, అలాగే టీచర్స్ ని వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తూ ఈ రోజున మరి ఈ యొక్క స్కూల్ కమిటీస్ ద్వారా ఒక వారధిగా ఉండి స్కూల్స్ డెవలప్మెంట్ విషయంలో మరి లీప్ అనే ప్రోగ్రామ్ పెట్టి లోకేష్ గారు లెర్నింగ్ ఎక్సలెన్స్ ఆంధ్రప్రదేశ్ పెట్టి మరి ఎంతో వినూత్నంగా చేస్తున్నారు. మరి లోకేష్ గారి లక్ష్యం ఒకటే, మరి మన యొక్క ఏపీ రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ ఒక రోల్ మోడల్ స్కూల్స్ గా ఉండాలి. మరి మనం స్టేట్ లోనే కాదు కంట్రీలో మరి బెస్ట్ ఉండాలని చెప్పి వారు ఎంతో కృషి చేస్తున్నారు. అలాగే మరి పెన్షన్స్ చూస్తే మరి 4,000, 6,000, 15,000 రూపాయలు మరి ఇలా ఇస్తూ మరి 1వ తారీఖున సెలవు వస్తే లేకపోతే ఆదివారం వస్తే ముందే ఇచ్చి ప్రజలింటికి వెళ్ళి ఇవ్వడం నిజంగా అందరూ ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మరి ఈ రోజున హాస్పిటల్ కి వెళ్ళి చికిత్స పొంది మరి డబ్బులు భారమైనప్పుడు, అలాగే మరి అప్పులు చేసి డబ్బులు కట్టినప్పుడు హాస్పిటల్ బిల్స్ ఎల్ఓసి కానివ్వండి, సిఎంఆర్ఎఫ్ చెక్స్ కానివ్వండి, ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఇప్పటివరకు మన కాన్స్టిట్యున్సీకి దాదాపు 7,50,00,000 రూపాయలు ఇచ్చిన ఘనత ఈ యొక్క కూటమి ప్రభుత్వం. ఈ విషయంలో ముఖ్యంగా మనందరం కూడా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనం చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా మరి వారు మన హాస్పిటల్లో అడ్మిట్ అవుతే అది ఏ హాస్పిటల్ కానివ్వండి ట్రీట్మెంట్ కి లేకపోతే చికిత్సకి ఇబ్బంది ఉందని చెప్పి ఎంతో ధైర్యంతో వెళ్తున్నారు. అదే విధంగా వారు మరి ఎమ్మెల్యే ఆఫీస్కి వచ్చి ఒక సీఎంఆర్ అప్లికేషన్ ఇచ్చినప్పుడు వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా మరి మీ సకాలంలో సీఎం ఆఫీస్ పంపించడం, చెక్స్ వచ్చిన వెంటనే అవి కూడా 2-3 రోజుల్లో డిస్పోజ్ చేయడం జరుగుతూ ఉంది. ఈ విషయంలో ప్రజలందరూ కూడా ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కులాలకి మతాలకి అతీతంగా ఈ యొక్క సీఎంఆర్ఎఫ్ అనేది మరి ఇక్కడ మన రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ఈ విషయంలో నేను ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను మరి సీఎం గారికి. దీని వల్ల చాలా మంది బెనిఫిట్స్ పొందుతున్నారు. అలాగే మరి ఎల్ఓసి విషయంలో కూడా ఎవరైతే మరి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి, మా దగ్గర ట్రీట్మెంట్ కి డబ్బులు లేవు, మరి హాస్పిటల్ వాళ్ళు ఇంత ఎస్టిమేట్స్ ఇచ్చారు అనే విషయం మరి ఒక ఎల్ఓసి అంటే లెటర్ ఆఫ్ క్రెడిట్ కనుక ఎమ్మెల్యే ఆఫీస్ తీసుకొచ్చినప్పుడు నేను ఏ సమయంలో వచ్చినా కూడా వారికి అందుబాటులో ఉంటూ మరి ఎల్ఓసి ఇస్తున్నాము. ఇప్పటికీ తెలిసి దాదాపు ₹1,00,00,000 దాకా ఎల్ఓసి కూడా ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా రైతుల విషయం తీసుకుంటే మరి పామ్ ఆయిల్ గిట్టుబాటు ధర కానివ్వండి, లేకపోతే కుక్క విషయంలో మన ఎంపీ గారిని మన మనస్ఫూర్తిగా వారికి థ్యాంక్స్ చెప్పాలి. వారి ప్రతి అవకాశంలో మరి చింతలపూడి లిఫ్టిగేషన్ విషయంలో కానివ్వండి, అలాగే రైతుల విషయంలో వారు పోరాడుతున్న విధానానికి, వారు మన కాన్స్టిట్యున్సీకి మన జిల్లాకి వారు చేస్తున్న సపోర్ట్ కి వారిని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
అలాగే మరి ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ అందరూ కూడా మరి ఒక ఫ్యామిలీ లాగా పనిచేస్తూ ముందుకెళ్తున్నారు. మరి మొన్న లడ్డు విషయంలో కూడా మరి ఒక కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులని అభివృద్ధిని చూసి వైసీపీ వాళ్ళు ఏం చేయాలో తెలియక ఒక నెగటివ్ పబ్లిసిటీ చేస్తూ మరి ప్రజల్లో ఒక ఘర్షణ క్రియేట్ చేయాలని చూశారు. కానీ ప్రజలు అందరూ కూడా ఎంతో తెలివిగా ఈ విషయాన్ని గమనించి మరి వెంకటేశ్వర స్వామి కూడా మరి రాజకీయాల్లోకి లాగుతున్నారని చెప్పి వైసీపీని మరి వారికి అంతా దేవుడిని భక్తి ఉంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి. అంతేగాని బయట ప్రజల్ని రెచ్చగొట్టకుండా రపా రపా అనుకో కాకుండా మరి అసెంబ్లీకి వచ్చి చర్చ చేయాలి. ఆ విషయం మనం చూస్తూనే ఉన్నాం. ఈ రోజున మరి కూటమి ప్రభుత్వం ఒక ఆ నీడలో ఈ యొక్క ఏపీ రాష్ట్రం ఎంతో చల్లగా ఉంది. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. మరి ముఖ్యంగా స్త్రీలు చూస్తే స్త్రీ శక్తి కింద మరి ఉచిత బస్సు మహిళలు రాష్ట్రంలో ఎక్కడ ప్రయాణించినా కూడా వారికి ఉచితంగా మరి బస్సులో ప్రయాణం చేసే అవకాశాన్ని మరి ముఖ్యమంత్రి గారు కల్పించారు. దీని వల్ల ప్రతి మహిళ యావరేజ్ 2,000 రూపాయలు వాళ్ళు డైరెక్ట్ గా సేవింగ్ చేసుకుంటున్నారు. ఎన్నో కోట్ల రూపాయలు మరి ఎన్నో కోట్ల ఇది మరి ఈ రోజున మరి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా మహిళలకి సేవింగ్ అవుతా ఉంది. అలాగే ముఖ్యంగా మరి ఏదైతే మోడీ గారు వికసిత్ భారత్ 2047 అని ఒక విజన్ పెట్టారో దానికి అనుగుణంగా మరి ముఖ్యమంత్రి గారు స్వర్ణాంధ్ర 2047 పెట్టారో ఆ విషయంలో మరి కాన్స్టిట్యున్సీస్ కూడా డెవలప్ అని చెప్పి కాన్స్టిట్యున్సీ విజన్ యాక్షన్ ప్లాన్ పెట్టి ముఖ్యమంత్రి గారు 15% జీడిపి ఉండాలని చెప్పి వారు మరి కాన్స్టిట్యున్సీస్ డెవలప్మెంట్ విషయంలో కూడా ఎంతో కృషి చేస్తున్నారు. మరి మొన్న లోకేష్ గారితో డిన్నర్ కి వెళ్ళినప్పుడు లోకేష్ గారు చెప్పడం జరిగింది, మరి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మరి నేను సార్ కూడా రిక్వెస్ట్ చేశాను, సార్ మాది చాలా వెనుకబడిన ప్రాంతం అండి, మరి రిమోట్ ఏరియాలో ఉంటుంది, ఇక్కడ ఉద్యోగ అవకాశాలు తక్కువ అండి, కానీ మాకు ఇక్కడ న్యాచురల్ రిసోర్సెస్ ఉన్నాయండి, ఇక్కడ ఏదన్నా మరి అగ్రికల్చర్ కానివ్వండి, హార్టికల్చర్ కానివ్వండి ఆ దగ్గర ఎక్కువ ఉన్నాయండి. ఎందుకంటే ఉదాహరణ కోకో చూస్తే మనం మరి ఇండియాలోనే కోకోవా కల్టివేషన్ మరి ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ఉంది, సెకండ్ కేరళ ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ఏలూరు జిల్లా ఫస్ట్ ఉంది కోకోవాలో, దాంట్లో చింతలపూడి నెంబర్ 1 ఉంది. కానీ మాకు తగ్గట్టుగా మరి ఇక్కడ ఇండస్ట్రీస్ అలాంటివి వస్తే మరి ప్రజలకి ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. అలాగే మేము కూడా మరి తలసరి ఆదాయం పెరుగుతుందని చెప్పి లోకేష్ గారు చెప్పడం జరిగింది. వారి విషయంపై మరి ప్రత్యేకమైన మరి దృష్టి పెడతామని చెప్పారు. నేను కూడా తప్పకుండా వారితో ఫాలోఅప్ లో ఉండి మరి మన కాన్స్టిట్యున్సీకి మరి ఇట్లాంటి ఇండస్ట్రీస్ వచ్చే విధంగా నేను కృషి చేస్తాను. అలాగే మరి ఈ రోజు మనం చూస్తున్నాం, మరి ఈ గ్రామంలో పుట్టిన మరి పెద్దబాబు గారు మరి ఈ రోజు అతను ఎంతో పెద్దవాడై మరి సొంత ఊరి మీద ప్రేమతోటి మరి ఆయనకి ఉన్న అభిమానంతో పెట్టిన ప్రాక్టీస్ కూడా మనం చూస్తున్నాం. మరి దీనివల్ల మరి ఈ యొక్క పంచాయతీకి వచ్చే ట్యాక్స్ కూడా మనం గమనిస్తే మరి మనము ట్యాక్స్ విషయంలో కూడా ప్రజలకి అది డైరెక్ట్ గా వారి డెవలప్మెంట్ ఉపయోగపడుతుంది. సో ఇలాంటివి మరి ఇలాంటి వాళ్ళ ఒక ఇంట్రెస్ట్ వల్ల మనము ఇక్కడ ఇన్కమ్ ని కూడా జనరేట్ చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఇన్ని మంచి పనులు చేస్తున్నా కూడా మరి కొన్ని పంచాయతీలో చూస్తే మరి వైసీపీ వాళ్ళు సరిగ్గా సహకరించట్లేదు అభివృద్ధి విషయంలో. ఈ విషయంలో మరి ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తా ఉంటారు, మనము ఏది కూడా ఒక వైలెన్స్ నేచర్ వెళ్ళవద్దు, కానీ అంతా కూడా మన అడ్మినిస్ట్రేటివ్ ప్రకారంగా సిస్టమేటిక్ ప్రకారంగా వెళ్ళాలని చెప్తారు. సో కూటమిలో ఉన్న ముఖ్యంగా తెలుగుదేశం కానీ జనసేన బీజేపీ చూస్తే ఉన్నది డిసిప్లిన్. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ఒకటి చెప్తా ఉంటారు, మనము డిసిప్లిన్ గా ఉండాలి, కమిట్మెంట్ ఉండాలని చెప్తారు. అందుకోసమనే అందరం కూడా కలిసికట్టుగా ఒకే మాట మీద ముందుకు వెళ్తున్నాము. మరి అభివృద్ధిని ఆపాలని చూసే వాళ్ళకి నేను ఒకటే మాట చెప్తాను, అభివృద్ధి అనేది నా ఇంట్లో సంబంధించి కాదు, లేకపోతే కూటమి వాళ్ళ ఇంట్లో సంబంధించి కాదు, ఇది ఒక గ్రామానికి సంబంధించింది, ఒక పంచాయతీ సంబంధించింది, ఒక మండలానికి సంబంధించి, ఒక కాన్స్టిట్యూన్సీ సంబంధించింది. కాబట్టి అందరూ కూడా మంచి మనసుతోటి సహకరిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. అలాగే మరి రాబోయే రోజుల్లో తప్పకుండా మరి ధర్మాజిగూడ సొంత గ్రామం మరి ఇక్కడ మరి కూటమి బలోపేతానికి అన్ని రకాలుగా అందరూ కూడా కృషి మరి రాబోయే లోకల్ బాడీస్ లో మరి ధర్మాజిగూడెం సత్తాన్ని చూపించాలని చెప్పి అందరూ కూడా చాలా కసిగా ఉన్నారు. ఆ విషయంలో అందరూ మరి ఒక కార్యాచరణతోటి ముందుకెళ్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. మరి ఈ రోజున ఇక్కడ మరి గారపాడి బుజ్జి గారి దగ్గర మేమందరం కలవడం ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో మరి కూర్చొని మాట్లాడి మరి ప్రభుత్వం చేస్తున్న పనులపై అలాగే గ్రామానికి సంబంధించిన విషయాలపై చర్చించడం జరిగింది. చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. మరి ఇంత
ఇంత కార్యక్రమాన్ని అరేంజ్ చేసి మరి ఇంత పెద్దన వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఇందులోకి వచ్చిన లోకల్ ప్రపోజల్ చూస్తే మరి ఆ, ఇక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర నుంచి వలసపల్లి రోడ్ దాకా మరి బోర్ ప్లస్ పైప్ లైన్ వేస్తే వాటర్ ఫెసిలిటీ బాగుంటుంది. దీనివల్ల మరి ఊరు అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందని చెప్పి మరి ఇందాక పెద్దలు చెప్పడం జరిగింది. ఈ విషయంపై ఆర్టీపీస్ కూడా ఫోన్ చేసి రేపు ఆఫీస్కి రమ్మన్నాం. మరి ఆ యొక్క బోర్ ప్లస్ పైప్ లైన్ కూడా మరి అది కూడా త్వరలో కార్యక్రమంలో చూపించి మరి తప్పకుండా ధర్మాజగూడెం ఒక డెవలప్మెంట్ లో నేను అన్ని రకాలుగా ముందుంటానని చెప్పి అందరూ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.